సార్ ఇన్ని రోజులు ఎందుకు నిలబెట్టారు సార్? ఏ పండుగ సార్? రంజాన్ ఎప్పుడు శివరాత్రి కంటే మొదలు కదా సార్ చేసిపోయింది? ఎవరు పండుగ ముందుగా వచ్చినారు కదా సార్? చేస్తామని వచ్చినారు కదా సార్ వాళ్ళు వచ్చినారు సార్. మొన్న కూడా సార్ మా వాళ్ళు వచ్చి చేసినాడు చేస్తారంట అని చెప్తున్నాడు. మీరు పండుగ ఇప్పుడు మేము పండుగ వచ్చింది సార్. మీరు ఏం చెయ్యాలనున్నారా లేకపోతే చేయకూడదని పెట్టినారా? ఏం సార్ మా దాంట్లో ప్రాబ్లం ఏముంది? ఇంతకు మొదలు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నా వల్ల జరగలేదు, ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా మా వల్ల జరగకూడదా? ఎప్పుడు చేశారు సార్? ఎన్ని నెలలే? పాస్ చేసే నెలయా పూజ చేసే రోజులయ్యా? నోటీస్ ఇచ్చాం, రెస్పాండ్ అయినాడు. అంతే సార్, రెండు మాట్లాడినా మేము ఫోన్ చేసి ఇప్పుడు వస్తారు అప్పుడు వస్తారనే చెప్పినాడు. మరి ఇప్పుడు నువ్వు 2 రోజులు టైం చెప్తున్నప్పుడు ఈ మీటింగ్ లోనా పని చేయకపోతే ఫైనల్ నోటీస్ ఇచ్చి బ్లాక్ ఎందుకు సార్? మన కంప్లైంట్ కాదు ఇంటికి చేపిస్తాం మేడం. మరి ఇంకా ఎప్పుడు చెప్పారు సార్? దుర్గంపత్ అది పెట్టినాము, అది చెప్పడం లేదు. పైప్ లైన్ పెట్టినాను, అది చెప్పడం లేదు. మరి ఇవన్నీ ఒక్కటి కూడా నాకు చేయడం లేదా సార్? నాకేం ఇప్పుడు మరి రంజాన్ అంటే వచ్చిందా? ఉంటే ఒక్క కంప్లైంట్ నాకు ఏ పని సార్? నేను చెప్తాను నిన్న సార్. లేదు సార్, ఇన్ని నెలలు విన్నాను కాదు, ఇన్ని నెలలు విన్నాను. ఇప్పుడు నా మాట విన్నాను సార్. నేను ఉండేది మొత్తం కంప్లైంట్. ఇన్ని రోజులు నాకు పని జరగలేదు. ఇప్పుడు 8 నెలలు అయింది మా టీడీపీ గవర్నమెంట్ వచ్చి, ఇప్పుడు ఇంకా ఎందుకు చేయట్లేదు? ఏం సమస్య ఏం చెప్పండి? చెయ్యాలంటున్నారా చేయమంటున్నారా సార్? ఈ మాట మొన్న కూడా కాదు సార్ చెప్పేది. మొన్న వచ్చి ఫోన్ చేసినారు మీరు మాట్లాడతారు సార్. మొన్న మీరు వచ్చి ఫోన్ చేసినారు వస్తారంటే అని చెప్పినావు. మరి ఇంతకు ముందు మేము ఇంటికాడ చేసినాము వస్తారని చెప్పినావు. మరి ఇప్పుడు ఏమో రంజాన్ అంటున్నారు. మా వాళ్ళ సమస్యలు ఏమో అసలు పట్టించుకోరా? మేము కంప్లైంట్ కాదు ఇంటికి 51 టెండర్ పెట్టినారు, 21 ఉన్నాయి కదా సార్. మిగతా అన్ని ఎత్తి తీసేసినారు. కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదా, చేయడం లేదా? చెప్పండి సార్. ఆయన పిలిపియండి ఇక్కడికి. ఆయన కూడా ఎత్తి చేయడం లేదా? ఉండే ఒక్క కౌన్సిలర్ కి ఇంతవరకు పని చేయలేదంటే మాకేదో మాకు చిక్కిచాడు. ఎవరి దగ్గర ఏమైనా పోవాలంటే సెదుపాయలు భయపడినాను, అది వస్తుందని చెప్పినారు. దుర్గా పద్ధతి అడిగినాను, అది లేదు. ఇప్పుడు ఏదో భూమి పూజ చేసిపోయినారు అందరూ వచ్చి, దానికి చేయడం లేదు. చెప్పండి సార్, ఇప్పుడు మీరు చెప్పండి. నేను వచ్చిన తర్వాత పెద్దలకి సంబంధించి ఆ కాంట్రాక్ట్ కూడా ఫైల్ చేసి వర్క్ కూడా చేయడం జరిగింది. భూమి పూజ చేశారు. గతంలో కాంట్రాక్ట్ వచ్చి జనవరి నుంచి రావాల్సిన బిల్లులు దాదాపు 2 రోజుల ముందే మొత్తాన్ని అమలు చేశారు. దానివల్ల కాంట్రాక్ట్ దగ్గర డబ్బులు బాధలు రాలేదని ఆ ఉద్దేశంతో ఆయన వర్క్ స్టార్ట్ చేయలేదు. దానికోసం 2 నోటీస్ ఇచ్చారమ్మా. ఎందుకు వర్క్ స్టార్ట్ చేయలేదు, లేదంటే రద్దు చేయకుండా దానికి ఇంకో ఆయన రిప్లై అయ్యలేదు. సమాధానంగా త్వరలో 2-3 రోజుల్లో పంటగ పోయిన తర్వాత మొదలు పెట్టాలని చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా పంటగ పోయిన తర్వాత మొదలు పెట్టకపోతే ఆయన వర్క్ ఆర్డర్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ రిటైర్ అవుతాం. ఎందుకంటే కాంట్రాక్టర్లు కూడా డౌట్ గా ఉన్నారు, తప్పులు ఎప్పుడు చేయలేదు. ఈ సందర్భంగా గౌరవ సభ్యులందరికీ కూడా చిన్న మనవి, అంటే మినిస్టర్ గారు చెప్పింది మీరు విషయంలో పెట్టాలి. రాబోయే కాలంలో అంటే 1/4/2025 నుండి ఇప్పుడు దాకా CMMS లో దాన్ని తీసేసి రైల్వే కమిషనర్ వేలుముద్ర వేసి వాళ్ళ అకౌంట్లో పడే విధి విధానాలు ఏప్రిల్ 15 లోపల తయారని చెప్తున్నారు. కాబట్టి దాని నుంచి కూడా కాంట్రాక్ట్ పని మొదలు పెట్టడానికి కొంచెం ఆలోచన చేస్తున్నారు. మా వైపు నుంచి కావాల్సిన ప్రతి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే పెట్టుబడి పెట్టి పనిచేయాల్సిన వాళ్ళు కాంట్రాక్ట్, దానికి ఎవరైనా కౌన్సిల్ కానీ ఇంకొకరు కానీ కాంట్రాక్టర్కి భరోసా ఇవ్వగలిగితే వాళ్ళ మనోధైర్యంతో వచ్చడానికి ఆస్కారం ఉంది. కార్మికులు అది కాకుండా ఒత్తిడి పెట్టి చేయండి లేకపోతే, ఎందుకంటే ఇప్పుడు చాలా ఆలస్యం అయిపోయింది. చాలా సార్లు అధికారుల మీదనే కంటెంప్ట్ కేసులు వచ్చాయి, మేము జరగలేదని వాళ్ళని కూడా వెయిట్ చేసుకున్నాము. గత జీసీఐటీ వర్కులు కూడా ఒక కాంట్రాక్ట్ దాదాపు 12 వర్కులకి కోర్టుకు పోయి కోర్టు నుంచి ఆర్డర్ తెప్పించారు. దానికి సంబంధించి కూడా ఆన్లైన్ అప్లై జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ కూడా ఆలోచన చేసేసి త్వరలో సీఎం నుంచి కూడా చర్యలు చేస్తున్నారు. కాబట్టి కాకుండా తొందరలో పండుగ పోయిన ఏ క్షణమైనా కూడా మొదలు పెట్టడానికి ఆస్కారం ఉన్నాం. అంటే ఇప్పుడు బిల్లులు రావాలి
కాంట్రాక్టర్ వచ్చినాడు కదా సార్. వాళ్ళకున్న అనుమానాలు వాళ్ళ నిమిత్తం చెప్పారు. మేము కూడా క్లారిఫై ఇచ్చాము. క్లారిఫై సార్, ఇచ్చిన తర్వాత నేను ఇప్పుడు లాస్ట్ మిమ్మల్ని అడుగుతున్నాను. నాకు ఈ 2 రోజుల్లో నా వాళ్ళలో వర్క్ జరగలేదంటే అమ్మ పండుగ చెప్పేది వినండి సార్, చెప్పేది వినండి. మా వాళ్ళలో వర్క్ జరగలేదంటే నేను చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కి నా రాజీనామా చేస్తాను. ఉండేది ఆదోనిలో ఒక్క కౌన్సిలర్, ఆదోనిలో ఉండేది ఒకే కౌన్సిలరే. ఏమి 4-5 మంది లేరు. ఇంకా ఇంతవరకు నా వాళ్ళ సమస్య జరగలేదు. పోయిన తర్వాత ఒక్కడు క్యాన్ చేసి మనం నిలబెట్టుకున్నాం. ఇతర వాళ్ళు ఎందుకు నిలబెట్టారు? మా పద్ధతి ప్రకారము కాంట్రాక్టర్ కూడా వచ్చినాడు కదా సార్. నిబంధన ప్రకారం మేము చేయగలిగింది అది. లేదు ఏమన్నా లంచాలు అడిగినారా? ఏమన్నా చెప్పండి. వాళ్ళు ఎందుకు పోతున్నారు వాళ్ళ ఇంటికి? గౌరవ సభ్యులు